కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు జనసేన నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు రాష్ట్ర గౌరవ సంక్షేమ శాఖ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, జనసేన పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి దూలం గోపి, సత్యనారాయణ స్వామి దేవస్థాన చైర్మన్ అప్పికొండ గణేష్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణరావణ్ కు వైసీపీ నాయకులు ఎందుకు అండగా నిలుస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఎక్కడ ఎటువంటి అక్రమాలు జరిగినా కూటమి ప్రభుత్వంపై నెట్టడం వైసీపీ నాయకులకు అలవాటైపోయిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మీకు ఎక్కడ ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వైసీపీ హయాంలో 20వ స్థానంలో ఉన్న పంచాయతీ శాఖను నేడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో భారతదేశంలో మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు. రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీకి పూర్తి అడ్డుకట్ట వేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కులాలు మతాలు చూసే సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్టు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో ఏర్పడిన దగ్గర నుంచి ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. మా యొక్క నమస్కారాలు. అనకాపల్లి జనసేన పార్టీ అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంటాల రామకృష్ణ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భీమశెట్టి రామ్కి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విధాలుగా బురద జల్లే ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే గతంలో కులం పేరుతో పెట్టి ఈసారి వచ్చి మతం పేరుతో ముందుకొచ్చారు. ఎటువంటి అర్హత లేని ఒక యూట్యూబర్ని రావణ్ అనే యువకుడిని తీసుకొని వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక నిందలు పెట్టి బూత్ మాటలు కూడా ఆడించి జనాల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. గతంలో కేవలం హిందూ మతం మీద, ఈరోజు మనం ఎంతో హిందువులు అందరం కూడా ఎంతో ఆధ్యాత్మికతంగా ఎన్నో ప్రవచనాలు కానీ అనేక విధాలుగా మన పూజా విధానం కానీ అనేక పూజా విధానాల్లో మనం ఉంటే ఈరోజు ఆయన ఏం పేరు జోడా శ్రావణం వీళ్ళందరూ క్రిస్టియన్స్ అందరూ వచ్చి కొంతమంది ఇలాగా కేవలం జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బురద జల్లే ప్రయత్నమే కాదు, తిట్లు కూడా తిట్టడం అనేది జన సైనికులుగా ఎవరు కూడా సహించరు. మొన్న రావణ్కి ఎక్కడెక్కడైతే జైల్లో తిప్పారో ఒక్కసారి జనం ముందుకు కానీ వదిలితే ఆ రావణ్ని అంతం చేయడానికి జన సైనికులందరూ కూడా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ప్రతిసారి కూడా వైసీపీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ తనయుడు భార్గవ్ రెడ్డి వీళ్ళిద్దరూ, ఆయన మీడియా కోఆర్డినేటర్గా, ఈయనేమో రాష్ట్ర కోఆర్డినేటర్గా, వీళ్ళిద్దరూ కూడా వైసీపీ వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తే అంబటి రాంబాబు గారు అంటారు ఇప్పుడు రామరాజ్యం అయిపోయింది, రావణ రాజ్యం మొదలవుతుంది అని చెప్తారు. మొన్నటి వరకు రావణ్కి మాకు సంబంధం లేదంటారు, ఈ రోజేమో రావణ్ మావోడు అంటారు. ఈ అనేక విధాలుగా లాయర్లు కూడా వైసీపీకి సంబంధించిన లీగల్ అడ్వైజర్సే ఇప్పుడు రావణ్ కేసుని కూడా వాదిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని అధపాతాలను తొక్కడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ జనసైకులు ముందుంటారని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తుంటే, మరో పక్క వైసీపీ ఏదో విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రకరకాల కుట్రలు జరుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా వీళ్ళ ప్రధాన టార్గెట్ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్లంటే ఈరోజు 151 సీట్లు ఉన్న పార్టీని ఒక అధపాతాలను తొక్కేస్తానని ఏవైతే అన్నారో ఆ విధంగానే 11 సీట్లు పరిమితం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి ఎలా బయటికి విడదీయాలని కుట్రలు పన్నారు. ఆ కుట్రలు ఏవి ఫలించలేదు. ఏదైతే ఫలించలేదో ఒక తెలంగాణ ఇష్యూ తీసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పైకి లేపారు. ఎంతమందిని లేపినా సరే ఈయన తాలూకా అస్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి తాలూకా క్రెడిబిలిటీని తగ్గించాలి, పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేస్తేనే మనం అధికారంలో రావచ్చు అన్నది ప్రధానమైన వాళ్ళకి ఎజెండాగా మారింది. ఆ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు పలు సంఘాల నుంచి ఒక
ఒక నేరస్తుడు చనిపోతే ఆ నేరస్తుడికి ఒక కాపు కులం అంటగలిపి కాపులకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ రాలేదని కాపుల ద్వారా తిట్టించడం, ఇలా 10 విధాలుగా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎన్ని రకాల దాడులు చేసినా మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంతో కలిసే ఉండి మిమ్మల్ని తొక్కడం కాదు. మీరు 2029 అంటున్నారు కదా, 2029 కాదు, వచ్చే 3 నెలల్లో వచ్చే స్థానిక సంస్థల్లోనే మిమ్మల్ని ఇంకా అధపాతాలం కాదు, ఇంకా మీకు వైఎస్ఆర్ పార్టీని ఓ పార్టీ నుంచి పోటీ చేసే కనీసం ముందుకొచ్చి క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మీకు ఏర్పడతాయి. ఎందుకంటే 3 నెలలు స్థానిక సంస్థలోనే మీరు ఎప్పుడో 2029 అంటున్నారు కదా, మీరు కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి దూరం చేస్తే కానీ మేము గెలవలేము అనేది మీరు మైండ్గా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా పెడుతున్నారు. కానీ ప్రజలు కూడా చూస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన దేశంలోనే 25వ స్థానంలో ఉన్న, గత ప్రభుత్వంలో ఉన్న 25 స్థానంలో ఉన్నదాన్ని ఈరోజు ఆయన మంత్రి అయిన తర్వాత మొదటి స్థానంలో తీసుకొచ్చారు. మారుమూల గిరిజన ప్రాంతాలు కూడా ఈరోజు రోడ్లు వేస్తున్నారంటే ఎంత కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన పట్టుదల, రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయాలని ఆయన పట్టుదల తప్ప ఏదో తనేదో ముఖ్యమంత్రి అయిపోవాలి, తనేదో చేయాలని లక్ష్యం అయితే కాదు. మీరు టార్గెట్ కూడా వైసీపీ టార్గెట్ నేను పదే చెప్తున్నాను. మిమ్మల్ని ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండగా మీరు అధికారం వైపు చూసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇందులో కూడా ఈ జడశ్రావణని మీరు రకరకాలుగా కుల మత విద్వేషాలు ఎన్ని రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరేం చేయలేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కే గారి సూచనల మేరకు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అస్థిరపరచాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ చేయనటువంటి కుట్రలు లేవు. అందులో మనం చూసాం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కోసం అమరావతి, మావిగన్, అలాగే మొన్న కాపు సామాజిక వర్గాన్ని అడ్డుకుపట్టి చేసినటువంటి రాజకీయం, కానీ ఈరోజు కొత్తగా దళిత క్రైస్తవులు అని చెప్పినట్టు ఒక మతాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా ఉన్న ఒక కులాన్ని, రెండింటినీ కూడా కలిపి ఈ ప్రభుత్వం మీద వాడాలి, ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేయాలి, మత ఘర్షణలు, కుల ఘర్షణలు జరగాలి అని చెప్పినటువంటి వైసీపీ చేస్తున్న ప్లాన్ని మీ అందరికీ కూడా ముందుంచడం కోసం, ప్రజలందరికీ ఉంచడం కోసం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత కొద్ది రోజులుగా గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి దళిత క్రైస్తవుల సభలో, దళిత క్రైస్తవుల సభ వేదికని ఉపయోగించుకొని మరి జడా శ్రావణ్ కానీ, ఈ సోకాల్ రావణ్ కానీ వీళ్ళు చేసిన ప్రసంగాలేంటి? హిందూ దేవి దేవతల్ని దూషించమని ఏ మతమైనా ఈరోజు చెప్పిందా? క్రిస్టియానిటీ వీళ్ళు చెప్తుందా? మరి వీళ్ళు ఎందుకు హిందూ దేవతల్ని దూషిస్తున్నారు? సనాతన ధర్మం కోసం నిలబడతామన్న పవన్ కళ్యాణ్ గారిని ఆ వేదిక మీద తిట్టాల్సిన అవసరం వచ్చింది. దళిత క్రైస్తవుల సభ పెట్టుకుంటే కేవలం రిజర్వేషన్ అంశం కోసం పెట్టుకోవాలి, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం. మరి అలాంటి అంశం మీద సభ పెట్టి, కానీ ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు తిట్టాలి. ఇది ఎవరి ఎజెండా? ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? దీనికోసం ఆ రావణ్ అనే వ్యక్తిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తే అతనికి సంబంధించిన కంటెంట్లో అర్బన్ నక్సలిజం, అలాగే దేశద్రోహానికి పాల్పడేటటువంటి కొన్ని వ్యాఖ్యలు, అలాగే మైనర్ బాలికలతో జరిపిన కొన్ని లైంగిక సంఘటనలకు సంబంధించి వీడియోలు పోలీసు వారికి దొరకడంతో దాని మీద వారు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే, మరి ఈరోజు వైసీపీ ముసుగు బయటకు తొలగిపోయింది. వెంటనే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని సీన్లోకి దించడం కోసం మరి ఏదైతే రావణ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ నడుపుతున్నటువంటి గగన అనే ఆవిడ్ని ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశాడు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావణ్కి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి లీగల్గా మేము సాయం చేస్తాం ఎందుకు చెప్తున్నారు? మీకు రావణ్కి సంబంధం ఏంటి? అంబటి రాంబాబు ఏమో పత్రికా సమావేశాలు పెట్టి మేము రావణ్, ఈ ఆధునిక సమాజంలో రావణ్ అనేవాడు అవసరం, వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం ఎందుకు చెప్తున్నారు? అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? ఈరోజు సమాజంలో విషం కన్నా ప్రమాదమైంది వైఎస్ఆర్సీపీ. మీరు చేస్తున్న సంస్కృతి, మీరు చేస్తున్నటువంటి విధానాలని
ప్రజలు ఏ ఒక్కరు కూడా హర్షించరు. ఈరోజు ప్రకాష్ రాజ్కి, ఈ జాడా శ్రావణ్కి, అదే విధంగా ఈ రావణ్కి, వీళ్ళ ముగ్గురికి అలాగే వైసీపీకి ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ క్రిస్టియన్ ఫండ్స్ ద్వారా వీళ్ళని అంతర్జాతీయంగా ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళని నడిపేందుకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇలా జగన్కి కావాల్సిన అవసరం ఏంటి? మరి కేవలం ఒక లైన్మెన్ కుటుంబం నుంచి వచ్చి జడ్జి అయ్యి చాలా అనతి కాలం, ఎక్కువ కాలం కూడా ఉద్యోగంలో కంటిన్యూ అవ్వకుండా అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసినటువంటి జడా శ్రావణ్, కనీసం బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ కూడా లేని జడా శ్రావణ్, ఈరోజు నేను సడన్ గా తీసుకొచ్చి నేను లాయర్ని, నేను కేసుకి 50 లక్షలు తీసుకుంటానని చెప్తే నువ్వు వాదించిన కేసులు ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా 25 కోట్లు ఖర్చు పెట్టాలని మీడియా ముఖంగా నువ్వు స్టేట్మెంట్ ఇస్తే అంత డబ్బు నీకు ఎక్కడది? ఆ ట్రాన్సాక్షన్స్ అసలు నీకు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? అసలు ఈ ప్రకాష్ రాజ్కి మన రాష్ట్రానికి ఉన్న సంబంధం ఏంటి? ధర్మస్థలం అనే ప్రాంతంలో అక్కడ మంజునాథ స్వామి దేవాలయాన్ని అస్థిరపరచాలని, హిందూ యొక్క మనోభావాలను దెబ్బ కొట్టాలని నువ్వు అక్కడ పన్నిన కుట్రలు బయటకు వచ్చేస్తే, అక్కడ కేసులు పడిన దానికి నువ్వు పారిపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో కొత్త విధంగా హిందూ సమాజం మీద దాడి చేయాలనే అంశంతో నువ్వు ముందుకు వెళ్తుంటే, ప్రకాష్ యాంటోనీ గుర్తుపెట్టుకో, నీకు జీవితం ఇచ్చింది తెలుగు ప్రజలు. మరి అలాంటి తెలుగు ప్రజల మీద నువ్వు కుట్రల పన్నాలు చూస్తున్నావు, అలాంటి ఈ తెలుగు ప్రభుత్వాల మీద నువ్వు కుట్రల పన్నాలు చూస్తున్నావు. ఖబర్దార్, ఇలాంటి పనులు చేస్తే మేమైతే చూస్తూ ఊరుకోం. ఇలాంటి రావణులు ఎంతమంది వచ్చినా, ఇలాంటి శ్రావణులు ఎంతమంది వచ్చినా, ఇలాంటి ప్రకాష్ యాంటోనీలు ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంలో, ఈరోజు రాష్ట్రంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నాయి. వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందట్లేదా? అందరు కూడా అందుతున్నాయి కదా. అందులో ఎక్కడైనా నువ్వు హిందువు, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం అని వేరు చేసి నీకు తగ్గించాలి, నీకు పెంచాలి లేదు కదా. అందరికీ చెప్పిన వారిగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మీరు కొత్తగా తీసుకొచ్చే ఒక విధానాన్ని ఇక్కడ ఒక గొడవలు రేపాలి, ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో. పోనీ వీళ్ళందరూ సమావేశాల సభలో పెట్టి వీళ్ళు అధికారం రావాలని కోరుకుంటున్నారా? ఈ జడా శ్రావణ్ అనేవాడు నేను ముఖ్యమంత్రి అయిపోతాను, మీ దళిత కేసులు అందరూ కూడా నేను బాగుపరుస్తాను ఉపయోగమంటాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట స్క్రిప్ట్ అక్కడదే. వీళ్ళందరూ తోలుబొమ్మలో ఆటలాడుతుంటారు. ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోవాలి. నువ్వు ఇక్కడ రోజుకు ఒక మాట చెప్తావు, పూటకు మాట చెప్తావు. ఒకసారి విశాఖ అంటావు, ఒకసారి కర్నూలు అంటావు, ఒకసారి కడప అంటావు, ఇంకొకసారి ఏమో మావిగన్ అంటావు, మరుసటి రోజే వచ్చే లేదు విజయవాడ అంటావు. ఒక విధానం మీద స్టాండ్ అయ్యేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు, ఆ పార్టీకి లేదు, ఆ నేతలకు లేదు. కానీ కుట్రల పన్నాల్లో ఒక ఆలోచన మాత్రం చాలా బలంగా ఉంది. దీని మీద మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉపేక్షించడం అయితే జరగదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు, మీరు చేస్తున్న మాట్లాడనండి ఇప్పటికే చేదరించుకుంటున్నారు. మారండి ఎక్కడైనా. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. ఉదాహరణకి మన అయోధ్య రామాలయం తీసుకుంటే అక్కడ అవినీతి జరిగినటువంటి సపోర్ట్ చేసిన వ్యక్తులకి మనం వాదించకూడదని చెప్పని అక్కడ బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మరి ఇంత ఘోరంగా సమాజం పట్ల విద్వేషాలు రెచ్చగొడుతూ అరెస్ట్, ఉగ్రవాదకు సంబంధించిన చట్టాల మీద అరెస్ట్ అయిన రావణ్ తరపున వాదించడానికి వైసీపీ ఎందుకు ముందుకు వెళ్తుంది? వాడొక రావణాసురుడు అయితే మీరు కూడా రావణాసురులే. ఖచ్చితంగా మీ రావణాసురుల ముఠాని అంతం చేయడానికి ఇటుపక్క వానర సైన్యంతో కూడినటువంటి జనసేన సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీకు ఆ రోజు రావణాసురుడికి లంకలో ఏదైతే గుణపాఠం జరిగిందో, ఏ విధంగా రావణాసుడు సమూలంగా నాశనం చేశారో, అదే విధంగా జన సైనికులు, కూటమి ప్రభుత్వం ప్రతి కార్యకర్తలు కూడా నడుం బిగించి రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికలను కూడా రెఫరెండంగా తీసుకొని మిమ్మల్ని చిత్తుగా సమూలంగా ప్రకటించే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తాము.